V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ. వైసీపీలో చేరిన రాష్ట్ర సీనియర్ నాయకుడు విజయమోహన్ రెడ్డి. తిరుమలలో వైభవంగా కోయల్ అల్వార్ తిరుమంజనం. ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అధికారులు. మంత్రి కన్నబాబుపై జనసేన నేత ఫైర్. రాష్ట్రంలో అరాచకాల పాలన కొనసాగుతోందన్న నానాజీ. ఈ నెల 10న వరంగల్ జిల్లాలో లోక్ అదాలత్. 1593 కేసులను విచారిస్తామన్న జిల్లా జడ్జి జయకుమార్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. పెద్దపల్లి జిల్లాలో సంబరాలు చేసుకున్న కమలం నాయకులు. డీటెయిల్స్ చూస్తే గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి వారి అనుచరులు గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రులు పార్టీ కండువా కప్పి విజయమోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, సురక్ష పాలనను చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని తెలిపారు. విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు మెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, నిబద్ధతగా పార్టీకి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు అనిల్ కుమార్ గారిని మరి మంత్రి ఇన్ఛార్జిగా చేసుకుంటూ తిరుపతి పార్లమెంట్ లో నుంచి 5 లక్షల మెజారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఏ విధమైన సంక్షేమం అంతా కూడా గొర్రెలు బర్రెలను మాట్లాడుతున్నాడు ఒక దున్న. మాకు నోరుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతగా 10 మాట్లాడతాం, అంతగా 10 అని చెప్పి తెలియజేస్తాం. రెడ్డి చేశారు సరే, కాస్తో కూస్తో దాన్నైనా నిలుపుకునే దమ్ముందా నీకు? చేతులెత్తి పారిపోయావు. నట్టగా నిన్ను నమ్మి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీ చేసిన అభ్యర్థుల్ని నట్టట ముచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. లేని దమ్ము సత్తా లేని చెవటలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి ఎవరైనా సరే రొమ్మెచ్చుకొని నిలబడతామా నాయకుడిని చూసి మాట్లాడాడు. అప్పుడప్పుడు వస్తుంటాడు. తిరుపతిలో మీటింగ్ పెట్టి పాపం ఇక్కడున్న ఈ రోజు ఇక్కడ ప్రచారం చేసిన అభ్యర్థి బీజేపీ జగనన్నకి ఒక కంచు కోటగా 7 సంవత్సరాలు ఒక పార్టీలో ఏ విధంగా పనిచేశానో ఈ పార్టీలో కూడా ఇక జీవితాంతం ఈ పార్టీలోనే ఉండి ఈ పార్టీ కోసం జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి అయితే దానికోసం మేము సేవ చేసిన పైన ఓటు వేసి చెన్నూరులో గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ తీసుకొని రావటం, అలాగే గూడూరు మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకొని రావటం మన బాధ్యత, మన వాళ్ళకి ఇచ్చే బహుమానం అది అని చెప్పి తెలియజేసుకున్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మీ అందరి సమక్షంలోనే ఇందాక విజయమోహన్ రెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తున్న తీరు చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. గత 20 నెలల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాలన చేస్తున్నారు అంటే ఇదే. ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ మనుగడ సాగించే పరిస్థితి లేకుండా పాలన కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయటమే కాక ఇచ్చిన హామీలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన 21 నెలలు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ నెల 13న ప్లవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూల విరాట్పై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వచ్చి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరి రాబోయే ఉగాది పర్వదినం సందర్భంగా దాన్ని పురస్కరించుకొని మరి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము సంవత్సరంలో 4 పర్యాయాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి ఉగాది సందర్భంగా, 2 ఆదివారి సంస్థానం సందర్భంగా, 3వది బ్రహ్మోత్సవాల సందర్భంగా, 4వ పర్యాయము వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం శుభ్రమైన నీటితో శుద్ధి చేయడం జరుగుతుంది. దాని తర్వాత మంత్రి కన్నబాబుపై జనసేన నేత నానాజీ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంత్రులు గుర్తించాలని హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అలాగే లోకల్ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు వాళ్ళ నాయకుడి ఒంటి మీద ఉన్న మచ్చలు లెక్కెట్టుకోకుండా ఏ మచ్చ లేని మా నాయకుడి మీద కొన్ని ఆరోపణలు చేయడం, వాటిని ఖండిస్తూ ఈ కార్యక్రమం పెట్టింది. కన్నబాబు గారు, గౌరవ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ సంబంధం లేని సబ్జెక్టు, ఆయన ఏదో సహకార శాఖ ఇలా చేశాను, వ్యవసాయ శాఖ అలా చేశాను చెప్పుకుంటూ ఆయన చెప్పి ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది. అలా ఆర్థిక మూలాలు దెబ్బకొట్టి వాళ్ళు బెదిరించే రూపంగా కానీ ఇలాగ ఈ 3 త్రిబులం ఇవి పట్టుకుని వీరు చేస్తున్న దాన్ని విజయం అయితే మేము ఎవరు అనుకోవట్లేదు, మేమే కాదు ప్రజలు కూడా ఎవరు అనుకోవట్లేదు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి స్థిరత్వం లేదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆవేళ బీజేపీతో 14లో కలిసి ప్రయాణం చేశారు. తర్వాత ఆ బీజేపీని పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కరెక్టే. ఆ రోజు ఖచ్చితంగా ఆ మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆవేళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, ఇవాళ ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటా ఉన్నారు. ప్రజల మనోభావాలకి వీలుగా ఆయన ఖచ్చితంగా ఆ మాట మాట్లాడాడు. కానీ ఈవేళ ప్రత్యేక హోదా అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి చంపేశారు. మీ ఇద్దరు కలిసి మీ మీడియాతోటి, మీ ఇద్దరికి ఉన్న మీడియాతోటి, మీ ఇద్దరికి ఉన్న సోషల్ మీడియా నెట్వర్క్ తోటి, మీ ఇద్దరికి ఉన్న మజిల్ పవర్ తోటి ప్రత్యేక జాతీయ న్యాయ సేవ ఆధ్వర్యంలో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాలు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారం దిశగా ఈ నెల 10న లోక్ అదాలత్ ఏర్పాటు చేయనున్నట్లు వరంగల్ ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి జయకుమార్ తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా కోర్టులతో పాటు ములుగు, మహబూబాబాద్, జనగామ, తురూరు కేంద్రాలలో లోక్ అదాలత్లో పరిష్కరించదగిన 1593 కేసులను గుర్తించామని, ఇందులో క్రిమినల్, ల్యాండ్ యాక్సిజేషన్, బ్యాంక్ రికవరీ, ఎన్ఐ యాక్ట్ తదితర కేసుల విచారణతో పరిష్కరించబడతాయని జయకుమార్ తెలిపారు. గత జాతీయ లోక్ అదాలత్లో మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్నండి 1800 పైచీలకు కేసులు మనం పరిష్కరించుకోవడం జరిగింది. అది రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలుచున్నాం మనం లాస్ట్ టైము. ఇప్పుడు కూడా మీ అందరి సహకారంతో ఎక్కువ కేసులు చేయగలమని ఆశిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంతని నియోజకవర్గ బీజేపీ నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. సునీల్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి కమాన్పూర్ మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా వారిని బీజేపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగపల్లి అజయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టార్టింగ్ ఒక బ్రహ్మాండ నీటితో స్టార్ట్ కావాలి. అది నీరు జరగకుండా వేరే మండలం రెడ్డి గారు పెద్దలు ఇదే జెండా ఆవిష్కరణ చేయడం, ఆ జెండాకి ఇవాళ నేను ఆవిష్కరణ చేయడం చాలా చాలా సంతోషకరం. చాలా రోజుల తర్వాత 41 సంవత్సరాలు కావచ్చు, కానీ చాలా రోజుల తర్వాత మంత్రికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది బీజేపీ పార్టీకి. ఈరోజు మన మంత్రి ప్రాంతంలో బీజేపీ పార్టీ ఒక బలమైన శక్తులుగా ఇప్పుడు ఎదుగుతున్నది. మరి ఇన్ని సంవత్సరాలకి కూడా ఈ పార్టీని మోసిన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పార్టీకి మొన్న జాయిన్ అయిన అనేక వేలాది మంది ఇతర పార్టీస్కి వెళ్ళి నా అభిమానులు అయితే అందరూ కూడా బీజేపీ పార్టీకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు పార్టీ మన ప్రాంతంలో అన్ని పార్టీల కంటే కూడా బలంగా ఉన్నదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మొన్న బహిరంగ సభ పని చేయాలి, పని చేసి జెండా కార్యక్రమం కూడా సక్సెస్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. రాబోయే కాలంలో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి ఉండి కష్టపడి ముందుకు తీసుకుపోయిన వ్యక్తులకే ఫ్యూచర్ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దయచేసి, ఎందుకంటే నేను కూడా 10 సంవత్సరాలకి వెళ్ళి ఉన్నా కాబట్టి రాజకీయం మంచి చెడు అన్నీ నేను చూసా. మీ అందరికంటే కష్టాలు నేను పడ్డా రాజకీయంలో, మీ అందరికంటే నష్టం కూడా నేను పోయినా కాబట్టి మీ బాధలు నాకు తెలుసు. ఈ అవకాశాన్ని మాత్రం మనం మిస్ చేసుకోవద్దు. దయచేసి ఏదున్నా మన అంతర్గత ఇష్యూస్ ఉంటే దయచేసి నా దగ్గర రాండి, చర్చించుకుందాం. మీల లోపల చర్చించుకుందాం. కానీ బయటికి మాత్రం ఒక టీం లెక్క ముందుకు పోయి ఖచ్చితంగా మంత్రిని రేపు శాసిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మళ్ళొకసారి మన యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం ముందుకు పోవాల్సిందే, జెండా ఎగరాల్సిందే. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వేరే పార్టీల నాయకులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ చేసినట్టయితే ఖచ్చితంగా దాన్ని మనం ఎదురుద్దాం. ఏం భయం లేదు, ఎవరైనా కానీ. ఎందుకంటే రేపటి రోజు బీజేపీ పార్టీ లైన్లోకి రావాల్సిందే. ఇది ఒక నేషనల్ పార్టీ, దీని స్ట్రెంత్ ముందు కూడా చాలా ఉంటుంది కాబట్టి మీరు దేనికి కూడా భయపడకుండా ముందుకు రాండి. పార్టీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ముందుకు చేసుకుంటే పోనీ మీ అందరికీ కూడా మరోసారి పిలుపునిస్తూ ఈ సందర్భంగా మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, వివేకన్న గారి నాయకత్వం. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలోని ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో మండల అధ్యక్షులు పాదనబోయిన విజయ్ కుమార్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి పార్టీ ప్రారంభించిన నాటి నుండి ప్రధాన ప్రతిపక్ష జాతీయ పార్టీగా నాడు 2 ఎంపీ సీట్లతో ప్రారంభమయ్యి నేడు దేశంలోనే తిరుగులేని పార్టీగా ఎదిగిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తున్నారని, రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు కటకం శ్రీధర్ పంతులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశంలోనే ఎక్కువ కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని మండల నాయకులు అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త పార్టీ కోసం సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్, జిల్లా అధికార ప్రతినిధులు దేవసాని కృష్ణ, గడ్డమీది ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ దేశ ప్రజలకు ఏకైకంగా
భారతీయ జనతా పార్టీ మాత్రమే కనిపిస్తున్నటువంటి దిశ దశ నిర్దేశం చేసేట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జీడీ మల్లేష్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ప్రతి సామాన్యుడి నమ్మకాన్ని పార్టీ సొంతం చేసుకుంటుందని కార్యకర్తలు అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని జిల్లా నాయకులు ఎర్రబెల్లి సంపత్రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు రవి ఠాకూర్, పల్లపు రవి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని 39 బూతులలో కూడా ఈరోజు బీజేపీ జెండా ఆవిష్కరించే పార్లమెంట్ ఉన్నటువంటి యొక్క జమ్మికుంట ప్రాంతం కూడా ఇక్కడ జంగారెడ్డి గారు ఎంపీ గెలవడం జరిగింది. మరి మొదటి పార్లమెంటు మన జమ్మికుంట ఉండడం నిజంగా కూడా మన అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి 2 సీట్లతోని ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం మరి ఈరోజు 303 సీట్లను గెలుచుకొని మరి దేశంలోని ఒక పెద్ద నరేంద్ర మోడీ గారి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశ నిర్మాణం కోసం ఎందరో మహానుభావుల నిస్వార్థ త్యాగం, ఆత్మ బలిదానాలతో ఎదిగిన భారతీయ జనతా పార్టీ నేడు దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టడమే లక్ష్యంగా పయనిస్తుందని బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ దేశ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ భారత మాత సేవ కొరకు కోట్ల మంది కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. కుటుంబం కన్నా ఎక్కువగా దేశాన్ని ప్రేమించే నాయకులు, కార్యకర్తలు కేవలం బీజేపీలోనే ఉన్నారని, రానున్న కాలంలో కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సార్వభౌమాధికారాన్ని, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ దేశం యొక్క ఉనికిని కాపాడే పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన పార్టీగా మరియు అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా రికార్డు స్థాయిలో దేశంలో నేడు ప్రజల గుండెల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి మరొకసారి సామాన్యుల పార్టీకి, దేశభక్తుల పార్టీకి ఆవిర్భావ దినోత్సవ भारत माता की जय, भारत माता, भारत माता, भारत माता की जय. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇవాళ రోజున చందుర్తి అదేవిధంగా భారతదేశం యొక్క చరిత్రను, సార్వభౌమాధికారాన్ని, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ
దేశం యొక్క ఉనికిని కాపాడే పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన పార్టీగా మరియు అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా రికార్డు స్థాయిలో దేశంలో నేడు ప్రజల గుండెల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి మరొకసారి సామాన్యుల పార్టీకి, దేశభక్తుల పార్టీకి ఆవిర్భావ దినోత్సవ భారత్ మాతా కీ జై. భారత్ మాతా. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామ సర్పంచ్ చింతగిన్నె నరసమ్మ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రజల సమక్షంలో అధికారులు సమగ్ర విచారణ చేసి ఎంపీటీసీ గంగాధీరి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బసంత్ నగర్ ప్రెస్ క్లబ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో అడ్వకేట్ పొన్నబోయిన మనోహర్తో కలిసి మాట్లాడారు. గ్రామంలో గత 2 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ సుమారు 18 లక్షల నిధులు దుర్వినియోగం, అవినీతికి పాల్పడినట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ నెల 15 లోపు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజల ముందు నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల గ్రామ ప్రజలతో కలిసి నిరాహార దీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పుడు మళ్ళీ 3వ టర్మ్లో ఇప్పుడు ఎంపీటీసీగా పుట్టినూరు ఎంపీటీసీగా గెలిచిన మళ్ళీ సేమ్ 3 గ్రామ పంచాయతీలకు కలిసి నేను 10 years సర్పంచ్గా చేసినప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చే ముందు కూడా వచ్చినాక కూడా నేను ఒక టర్మ్ చేసిన. ఆ టర్మ్ చేసిన సందర్భంలో ఏదో 2 లక్షలు 3 లక్షలు నిధులు దుర్వినియోగమైనాయని అప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, 2 లక్షల రూపాయలు దుర్వినియోగం అన్న జస్ట్ స్టేట్మెంట్తోని అప్పుడున్న సత్యనారాయణ ఐఏఎస్ కలెక్టర్ గారు అప్పుడు నన్ను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ దాన్ని యథావిధిగా లెక్కలన్నీ చూపెట్టినాక మళ్ళీ నాకు పవర్ వచ్చింది. ఎందుకంటే కావాలని ఇప్పటికీ 15 years ఇంచుమించు ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు ఆల్రెడీ ఎలక్షనే జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాను. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు 2 లక్షల రూపాయల దుర్వినియోగమైనందుకే ఆయన ఆలోచనతోనే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ గారు కలెక్టర్ గారి మీద స్పెషల్ చేస్తే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ లెక్కలు చూపినాక నా పవర్ నాకు వచ్చింది, నా నిజాయితీ అక్కడ నిరూపణ అయింది. కానీ ఇప్పుడు ఈ సర్పంచి జయ్యారం సర్పంచి కొడుకు చింతగిరి సత్యనారాయణ అని పేర్ల మీద మా ఉప సర్పంచి మరియు మా వార్డు సభ్యులు ఇట్లా దుర్వినియోగం నిధులని ఎన్నిసార్లు పోయినా కూడా కనీసం వాళ్ళ స్థాయిలో స్టార్టింగ్ ఎవరు మా కార్యదర్శి కలిసిరు, కార్యదర్శి తర్వాత ఏఈ కలిసిరు, ఏఈ తర్వాత డిఎల్ఓకు కలిసిరు, డిపిఓకు కలిసిరు. వీళ్ళందరికీ కలిసినా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోవడం కాకుండా ఏమన్నా అంటే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే చెప్పిందే చేస్తాం తప్ప మీరు చెప్పింది మీరు చేయడం లేదు అని అంటారు. ఇంకొకటి ఏమంటారు అంటే ఆల్రెడీ ఎంపీ రికార్డు ఉన్నాయి, ఎంపీ రికార్డు ప్రకారమే మీరు చేస్తామంటే మా గ్రామ ప్రజలంతా బాధపడేది ఏంటంటే ఎక్కడైతే నిధులు పెట్టినామని డబ్బులు డ్రా చేసిరో అక్కడ ఎలాంటి వర్క్ చేయలేదు అని గ్రామస్తులతో చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళంతా చాలా బాధపడతా ఉంటే ఈ రోజు నన్ను వచ్చి కలిస్తే అసలు ఒక నాయకుని నువ్వు ఏం చేస్తున్నావు, నీకు గ్రామం మీద పట్టి లేదా అని నా మీద మాట్లాడేసరికి నిజంగా చెప్తున్నా ఇది ఇంత దుర్మార్గం ఉంటుందా? 18 లక్షల రూపాయలు కేవలం 2 సంవత్సరాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీసులు పట్టుకున్నారు. మల్లారెడ్డిపేట గ్రామ శివారు వాగులోంచి మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ట్రాక్టర్లో గత కొంతకాలంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సౌమ్య తెలిపారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఒక ఇసుక వాహనం దొరికింది. దానిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అవసరం ఉంటే వేబిల్స్ ప్రకారము ఇసుక రవాణా చేయాలి, అంతేగాని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపైన చర్యలు తీసుకోబడతాయి.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు గుండెబోయిన లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పార్టీ స్థాపించబడ్డది. అప్పటి నుంచి కూడా ఏదైతే 2 ఎంపీ స్థానాల నుంచి దాదాపు 400 పైన స్థానాలు కూడా ఈరోజు బీజేపీ పార్టీ భారతదేశంలో మొత్తం కూడా ప్రభుత్వం సాధించింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ కూడా మన బండి సంజయ్ గారి నేతృత్వంలో కూడా ముందు కూడా మనకు తెలంగాణలో కూడా వచ్చే 2023 ఎలక్షన్లో కూడా ఇక్కడ కూడా బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని ప్రభుత్వం స్థాపిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ ఏదైతే 10 కోట్లకు సభ్యత్వం మీద ఉన్నటువంటి పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు ఆ భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ కానీ అన్ని సంఘ్ పరివార్ వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు పార్టీ తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరోసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరియు మా మహిళా మోర్చా తరఫున అందరికీ కూడా 41 బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మన వాజ్పేయి గారు అలాగే ఎల్కే అద్వానీ గారి యొక్క నేతృత్వంలో బీజేపీ పార్టీ స్థాపించబడ్డది. అప్పటి నుంచి కూడా ఏదైతే 2 ఎంపీ స్థానాల నుంచి దాదాపు 400 పైన స్థానాలు కూడా ఈరోజు బీజేపీ పార్టీ భారతదేశంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ. వైసీపీలో చేరిన రాష్ట్ర సీనియర్ నాయకులు విజయమోహన్ రెడ్డి. తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అధికారులు. మంత్రి కన్నబాబుపై జనసేన నేత ఫైర్. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న నానాజీ. ఈ నెల 10న వరంగల్ జిల్లాలో లోక్ అదాలత్. 1593 కేసులను విచారిస్తామన్న జిల్లా జడ్జి జయకుమార్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. పెద్దపల్లి జిల్లాలో సంబరాలు చేసుకున్న కమలం నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.